జూబ్లీ హిల్స్ లో చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల వరకు 40.20% పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ముగిసేసరికి పోలింగ్ శాతం 50% దాటుతుంది అంటున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాంతో మా ప్రతినిధి సురేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు అంటే 3 గంటల వరకు 40% పోలింగ్ నమోదైనట్టు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏ విధంగా జరుగుతుంది సార్ జూబ్లీ హిల్స్లో ఎన్నికలు? ప్రశాంతంగానే జరుగుతుంది సార్. అక్కడక్కడ కొంత పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కంప్లైంట్స్ చేసుకుంటున్నారు, కానీ పోలింగ్ అయితే పీస్ఫుల్గానే జరుగుతుంది. ప్రస్తుతానికి 40.20 అయింది. 3 o'clock పోలింగ్. ఇంకా 3 గంటలు పోలింగ్, దాదాపు ఇంకా 2 గంటల పోలింగ్ ఉంది కాబట్టి పోలింగ్ మంచిగానే జరుగుతుందని అనిపిస్తుంది మిగతా ఎన్నికలతో పోలిస్తే. అంటే పొద్దున్న ఈవీఎంలు మొరాయించాయి, మళ్ళీ అలా సమస్య ఎక్కడైనా తలెత్తిందా? తలెత్తితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పొద్దున మనకి మాక్ పోల్ టైంలోనే దాదాపు 12 ఈవీఎంలు కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ మాక్ పోల్ టైంలోనే మార్చేసాం కాబట్టి పోలింగ్ కమెన్స్ అయిన తర్వాత కేవలం ఒక్క పోలింగ్ స్టేషన్లోనే ప్రాబ్లం వచ్చింది. లక్కీగా ఆల్ పోలింగ్ స్టేషన్స్లో స్మూత్గానే పోలింగ్ కంటిన్యూ అవుతాం. అంటే అనుకున్నంత స్థాయిలో ఓటర్లు పోలింగ్ బూత్కి రావట్లేదు అని చెప్తున్నారు. చాలా పోలింగ్ స్టేషన్స్ ఖాళీగా కనబడుతున్నాయి. ఓటర్లని పోలింగ్ స్టేషన్ రప్పించేందుకు ఎలక్షన్ కమిషన్ కూడా అనేక కార్యక్రమాలు చేసింది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, కానీ ఇక్కడ భిన్నంగా కనబడుతుంది. ఎట్లాంటి? ఇప్పటికే 40% పోలింగ్ అయింది సార్. సో మిగతా టైంలో కన్నా ఈసారి చాలా బాగా జరిగినట్టే. మనకి జూబ్లీ హిల్స్లో 48, 54 ఆ రేంజ్లో మనకి 50 కన్నా తక్కువ పోలింగే జరుగుతుంది. ఇప్పటికే ఇంకా 2 గంటలు ఉండగా మనకి 40 దాటింది. కాబట్టి ఈసారి పాత పోలింగ్ కన్నా బెటర్గానే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎంత పర్సెంటేజ్ జరిగే అవకాశం? 50 అయితే తప్పకుండా దాటుతుంది. 55 అలా తప్పకుండా రీచ్ అవ్వచ్చు. మొత్తం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ రోజు ఎన్నికలు ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ కి ఈవీఎంస్ కానీ మొత్తం భద్రత కానీ ఎలా ఉండబోతుంది? ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ ఇదే మనకి. మీరు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చూస్తున్నారో ఇందులో రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. 6 గంటలకి పోలింగ్ అయిపోగానే సెట్ ఆఫీసర్స్ మళ్ళీ ఇదే ప్లేస్కి మనకి పోల్డ్ ఈవీఎంస్ తీసుకొస్తారు. స్ట్రాంగ్ రూమ్ ఇక్కడ వెనకాతలే ఉంది కాబట్టి రాగానే మెటీరియల్ అంతా అలాగే స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంస్ పెట్టేసి సీల్ చేసిన తర్వాత 14వ తారీఖు పొద్దున మళ్ళీ కౌంటింగ్. అంటే కొన్ని పోలింగ్ స్టేషన్లలో గుర్తింపు కార్డులతో ప్రాబ్లం వస్తుంది. పోలింగ్ బూతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని చోట్ల మారిపోయినాయి అని చెప్పేసి కూడా కంప్లైంట్. మారడం ఏం లేదు, ఓటర్లు వాళ్ళు తొందరపాటులో జిరాక్స్ కాపీలు అవి తీసుకొస్తున్నారు. యాక్చువల్గా ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులే తేవాలి. వాళ్ళు వచ్చి పోలింగ్ స్టేషన్లో కొంచెం డిమాండ్ చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే చాలా మంది అంటే ఇప్పుడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఇతర పార్టీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతున్నారని చెప్పి ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేస్తున్నారు. మామూలుగా పోలింగ్ రోజున మన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగడం సహజమే. కొంచెం సమస్యాత్మకంగా ఉన్న వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. బై అండ్ లార్జ్ పోలింగ్ అయితే పీస్ఫుల్గానే జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనాయి సార్? ఒక 3 కేసులు అయితే ఈరోజు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వివరాలు తర్వాత చెప్తాం. థ్యాంక్ యూ. అయితే ఇప్పటి వరకు 40.20% పోలింగ్ నమోదైంది. ఇంకా ప్రశాంతంగా ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా టైం ఉంది కాబట్టి ఈసారి గతంలో కంటే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ చెప్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిగా మళ్ళీ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ తీసుకొచ్చి ఇక్కడే ఏదైతే యూసుఫ్గూడలో ఉన్నటువంటి స్టేడియంకి తీసుకొచ్చి భద్రత మధ్య వాటిని అన్నిటిని కూడా సీల్ చేసి ఇక్కడే ఉంచుతారు. మళ్ళీ కౌంటింగ్ రోజు ఓపెన్ చేస్తారని చెప్పేసి కూడా సాయిరామ్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో సురేష్, బిగ్ టీవీ.